ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో అనూహ్య పరిణామాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. కానీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తీసుకున్న తాజా నిర్ణయం మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెను తుఫాను సృష్టించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత సన్నిహితుడిగా నమ్మిన బంటుగా ఉంటూ ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పిన విజయసాయిరెడ్డి ఇప్పుడు సొంత కుంపటి పెట్టుకోవాలని నిర్ణయించుకోవడం అటు జగన్ మోహన్ రెడ్డికి ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఒకేసారి షాక్ ఇచ్చే అంశంగా మారింది. జూలైలో కొత్త పార్టీకి ప్రకటిస్తానని ఆయన చేసిన సంచలన ప్రకటనతో ఏపీ రాజకీయ ముఖ్యత్వం ఒక్కసారిగా మారిపోయింది. గత కొద్ది కాలంగా పార్టీ కార్యకర్తలకు దూరంగా ఉంటున్న ఆయన కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న ఆయన ఈ నిర్ణయం వెనుక లోతైన వ్యూహం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ప్రకటన వెలువడగానే అటు తాడేపల్లి ప్యాలెస్ కార్యాలయంలోనూ ఇటు అమరావతి సచివాలయంలోనూ చర్చలు మొదలయ్యాయి. వైసీపీకి తుఫాను హెచ్చరికలా మారిన ఈ నిర్ణయం జగన్మోహన్ రెడ్డికి తీవ్ర ఆందోళన గురిచేసే అవకాశం ఉంది. ఎందుకంటే పార్టీ ఆవిర్భావం నుండి ఆర్థిక వ్యూహకర్తగా ఎన్నికల నిర్వహణలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఇప్పుడు ఎదురు తిరగడం అంటే అది పార్టీ అంతర్గత రహస్యాలను బయటపెట్టడమే అవుతుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓటమికి నాయకత్వ వైఫల్యమే కారణమని సాయిరెడ్డి బహిరంగంగానే విమర్శించడం ద్వారా తన అసంతృప్తిని వెళ్ళగక్కారు. పార్టీలో సరైన గుర్తింపు లేకపోవడం, కొఠారి రాజకీయాల వల్ల తన్ను పక్కన పెట్టడాన్నే ఆవేదన వ్యక్తం మాటల్లో స్పష్టంగా కనిపిస్తుంది. జగన్కు కుడిభుజంలా వివరించిన వ్యక్తి ఇప్పుడు కొత్త పార్టీ పెట్టడం వల్ల వైసీపీ కేడర్లో చీలికలు వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గంలో బలంగా ఉన్న సాయిరెడ్డి సొంత పార్టీ పెడితే అది వైసీపీ ఓటు బ్యాంకును భారీగా దెబ్బతీస్తుంది. మరోవైపు చంద్రబాబు నాయుడు సైతం ఈ పరిణామాన్ని అంత తేలిగ్గా తీసుకోవడం లేదు. సాయిరెడ్డిని కేవలం ఒక నాయకుడిగా మాత్రమే కాకుండా ఢిల్లీ స్థాయిలో బలమైన నెట్వర్క్ ఉన్న వ్యక్తిగా బాబు చూశారు. సాయిరెడ్డి కొత్త పార్టీ ద్వారా అటు జగన్కు ఇటు బాబును ఇద్దరిని టార్గెట్ చేస్తానని ప్రకటించడం గమనార్హం. గతంలో తనపై ఉన్న కేసుల విషయంలో చంద్రబాబు హస్తం ఉందని భావిస్తున్న ఆయన ఇప్పుడు నేరుగా యుద్ధానికి సిద్ధమయ్యారు. సాయిరెడ్డిని ఉన్న ఆర్థిక బలం, ఢిల్లీ పరిచయాలు అధికార పక్షానికి ఇబ్బందికరంగా మారవచ్చనే అంచనాలు ఉన్నాయి. కేవలం రాజకీయ పార్టీ మాత్రమే కాకుండా ఒక మీడియా సంస్థను కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు ఆయన ప్రకటించడం భవిష్యత్తులో ప్రచార యుద్ధాన్ని కూడా రంగం సిద్ధమైనట్లు సూచిస్తుంది. ప్రస్తుతం ఉన్న రాజకీయ శూన్యతను తనకు అనుకూలంగా మార్చుకోవాలని సాయిరెడ్డి భావిస్తున్నారు. ముఖ్యంగా యువతను, మధ్యతరగతి ప్రజలను ఆకర్షించే విధంగా సరికొత్త ఎజెండాతో ముందుకు రాబోతున్నట్లు సమాచారం. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఆయనకున్న పట్టు కూడా ఈ నిర్ణయాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. సాయిరెడ్డి అడుగులు అటు ఎటుపడతాయో, ఆయన ఎవరిని టార్గెట్ చేస్తారో అనే ఉత్కంఠ ఇప్పుడు సర్వత్రా నెలకొంది. ఈ రాజకీయ చదరంగంలో ఆయన వేసే ఎత్తుగడలు రాష్ట్ర భవిష్యత్తును ఎలా మారుస్తాయో చూడాలి. జగన్ బాబు ఇద్దరు తమ వ్యూహాలను మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే సామెతను సాయిరెడ్డి మరోసారి నిరూపించారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ వేసవి కంటే సాయిరెడ్డి ప్రకటన సృష్టించిన సెగలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.